అంకెలు డిజిట్స్ ఎన్ని ఉన్నాయి సార్? 0, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు 9. 0 నుంచి 9 వరకు మొత్తము అంకెలు ఎన్ని ఉన్నాయి? 0 నుంచి 9. 0 నుంచి 9. సపోజ్గా 23 అని ఒక సంఖ్యను రాశాను. 23 అనే ఒక సంఖ్యను రాశాను. దీంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. 2, 3. ఎన్ని 2 అంకెలు ఉన్నాయి? ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. రైట్. అంకెకు సంఖ్యకు మధ్యలో తేడా. సంఖ్య అంటే అంకెలు ఉంటాయి, దాంట్లో అంకెలు ఉంటాయి. 0 నుంచి 9 వరకు అంకెలు. ఆ అంకెలను యూజ్ చేసి నేను సంఖ్యలను ఫామ్ చేయొచ్చు. నా ఇక్కడ చూడండి సార్, 0 నుంచి 9 వరకు ఈ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. 0 నుంచి 9 వరకు మొత్తము ఎన్ని అంకెలు ఉంటాయి? 0 నుంచి 9 వరకు ఎన్ని అంకెలు ఉంటాయి? 0 నుంచి 9 వరకు కనిష్ట విలువ ఇచ్చాడు, గరిష్ట విలువ ఇచ్చాడు. ఎన్ని అంకెలు ఉంటాయి? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ప్లస్ 1. ఎన్ని అంకెలు ఉన్నాయి? 9 అంకెలు ఉన్నాయి. 9 - 0 + 1. చాలా జాగ్రత్తగా వినండి. 10 నుంచి 99 వరకు 10 నుంచి 99 వరకు 10 అనేది ఒక సంఖ్య, 99 అనేది ఒక సంఖ్య. ఒక కనిష్ట సంఖ్య ఇచ్చాడు, గరిష్ట సంఖ్య ఇచ్చాడు. ఈ 10 నుంచి 99 వరకు మొత్తము ఎన్ని సంఖ్యలున్నాయి కావాలి, ఎన్ని అంకెలున్నాయి కావాలి. మొత్తము ఎన్ని సంఖ్యలు, అసలు ఎన్ని నంబర్లు రాశాను, మొత్తము ఎన్ని నంబర్లు రాశాను, ఎన్ని సంఖ్యలను రాశాను, ఎన్ని అంకెలను రాశాను, ఎన్ని సంఖ్యలను రాశాను అండ్ ఎన్ని అంకెలను రాశాను, ఎన్ని సంఖ్యలను రాశాను అండ్ ఎన్ని అంకెలను రాశాను. సంఖ్యలు కనుక్కోవడానికి పద్ధతి ఏంటి? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ప్లస్ 1. 99 - 10 89. 99 - 10 ప్లస్ 1. 89 + 1 ఎన్నిసార్లు? మొత్తము 90 సంఖ్యలు ఉన్నాయి. 90 సంఖ్యలు ఉన్నాయి. నాకు కావాల్సింది సంఖ్యలతో పాటు అంకెలు. ప్రతి సంఖ్యలో 10లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2. 11లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2. 99లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2. 90 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యలో 2 అంకెలు ఉన్నాయి. అంటే మొత్తము నేను ఎన్ని అంకెలు రాశాను? 180. 2 అంకెలతోటి నాకు ఒక సంఖ్య ఫామ్ అయింది. 2 అంకెలతోటి నాకు ఒక అంకె ఫామ్ అయింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇది 9 + 1 10. మొత్తము ఎన్ని అంకెలున్నాయి? 10. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 9 - 0 + 1. 9 + 1 ఎంత? 10. హైయెస్ట్ వాల్యూ 99 మైనస్ కనిష్ట వాల్యూ 10. ఈ రెండిటికి మధ్యలో తేడా అందరికీ అర్థమైందా? 90 ఇదేమో మొత్తము సంఖ్యలు, ఇదేమో మొత్తము అంకెలు. ఒక సంఖ్యలో 2 అంకెలు ఉండొచ్చు, 3 అంకెలు ఉండొచ్చు, రాసిన సంఖ్యల్ని బట్టి. నేను రాసిన సంఖ్యలో ప్రతి నంబర్కి 2 రైట్ అంకెలు ఉన్నాయి కాబట్టి 90 × 2. ఇంకో క్వశ్చన్, 100 × 999. 100 × 999. నవ్వు ఇక్కడ చూడండి సార్, 100 × 999 రైట్. అంటే మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 999 -100 + 1. మొత్తము సంఖ్యలు 900 సంఖ్యలు. మొత్తం సంఖ్యలు 900. ప్రతి కనిష్ట విలువ, గరిష్ట విలువ ప్రతి సంఖ్యలో 3 అంకెలు ఉన్నాయి. 900 × 3 ఎంత సార్? 2700. మొత్తము ఎన్ని అంకెలున్నాయి? 2700. 2700. ఒక స్మార్ట్ స్టూడెంట్ ఈ డౌట్ అడగొచ్చు, సార్ ఇది 2 డిజిట్స్ ఉండి ఇది
3 డిజిట్స్ ఉంటే అది కూడా మనం సాల్వ్ చేస్తాం. మీ మైండ్లో ఏం డౌట్ తిరిగినా కానీ నా అనుభవంలో ఎప్పుడో ఒక డౌట్ ఏదో ఒక స్టూడెంట్ ఏదో ఒక బ్యాచ్లో చెప్పుంటాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని అంకెలు ఉన్నాయి. నంబర్స్ అంటే సంఖ్యలు, రైట్? డిజిట్స్ అంటే అంకెలు. ఇది అందరికీ అర్థమైందా? హయ్యెస్ట్ చూడండి సార్, ఎంత బేస్, సింపుల్ బేస్ నుంచి మెల్లమెల్లగా దానిపైన ఫ్లోర్లు కట్టుకుంటూ పైకి వెళ్తాను సార్. ఫస్ట్ ఫౌండేషన్ నుంచి ఏ టాపిక్ అయినా అలానే తీసుకెళ్తాను సార్. 999 మైనస్ 100 ప్లస్ 1, 900 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యలో 3 డిజిట్స్ ఉన్నాయి.